ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యేసు స్వామికి జై. बोलो यीशु महाराज की जय. आने वाले खुदा मसीह की जय. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులెత్తి నిండు మనసుతో ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెబుదాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా పరిశుద్ధుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. కరువైనా ఖడ్గమైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా అయ్యా, మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. పరిశుద్ధుడా. పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే. రెండు చేతులెత్తి నిండు మనసుతో అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో ఈ డెలిబరేట్గా అంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చూడబోతున్నాము కాసేపట్లో. అంతకు ముందుగా మనం అందరం రెండు చేతులెత్తి ఆ దేవాది దేవునికి దేవుడిచ్చే నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల కృపతో దేవుడు మనం బలపరిచి ఈరోజంతా చేయబోతున్న ప్రతి పనిని దేవుడు జయప్రదంగా జరిగించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజంతా దేవుడు మీ అక్కర్లు అవసరతలన్నీ తీర్చునగాక. కృప కలుగునగాక. మీకు ఈ రోజంతా క్షేమము కలుగునగాక. దేవుడు క్షేమాన్ని, కృపను, శుభమును అనుగ్రహించి మనల్ని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పనులకు, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి, ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులను బట్టి, ఈరోజు పెళ్లి రోజులు, జన్మదినాలు జరుపుకుంటున్న వారిని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు, మరి కాలేజీలు కూడా, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్ నుండి. కాబట్టి మరి పిల్లలందరూ దేవుడు సిద్ధపరిచి సప్లిమెంటరీ రాసిన ఆ బిడ్డల దేవుడు కూడా మన మంచి మరి మార్కులు దయచేసి వారి మరి వేదం తొలగించి ఆనంద వస్త్రమును దేవుడు వారికి దయచేయనట్లుగా, అలాగే తల్లిదండ్రులను బట్టి, కుటుంబాలను బట్టి, మరి కుటుంబాల్లో నెమ్మది, శాంతిని దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సరైన గృహాలు లేక అద్దెల్లో ఉంటున్నారు. మా సొంత గృహాలు మీకు నా ప్రభు దయచేయునుగాక. వారికి దేవుడు మరి మీకు అనుగ్రహించినట్లుగా, అలాగే మరి గర్భఫలాలు లేక, సంతానం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు దేవుడు సంపూర్ణంగా మరి ఆరోగ్యాలు ప్రసాదించి, మంచి ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి చక్కటి బిడ్డలతో దేవుడు ఆశ్రయించినట్లుగా, అలాగే వివాహం గాక మరి అల్లాడుతున్నటువంటి
ప్రియులకు దేవుడు మంచి సంబంధాలను కుదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్యలను బట్టి, దైవ సేవకులను బట్టి పానార్పణంగా పోయబడుతూ యోగ్యమైన పరిచర్య చేస్తున్నట్టు మరి సమర్పించుకొని పరిచర్య దైవ సేవకులను బట్టి, పరిచర్యలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలా యేసయ్య కృపా పరిచర్యలు, ఈ పరిచర్యలు, అలాగే షైన్ ఫర్ జీసస్ అనే మరి సోషల్ మీడియాలను బట్టి ఈ పరిచయం దేవుడు ఆశీర్వదించి మరి నలుదిక్కుల వ్యాపించేటట్లుగా సేవకులను కూడా మరి దేవుడు లేవనెత్తున్నట్లుగా ఈ పరిచర్యలో నిండు మనసుతో మా కొరకు ఈ పరిచయం సహకరిస్తున్న వారిని బట్టి నిండు మనసుతో సంఘాన్ని పరిచయం బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, దేవుని వాక్యము చూద్దాము. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు ఇచ్చిన వాక్యమును చూద్దామండి. కీర్తనలు 33, కీర్తనలు 33, 22 చదువుతానండి. 33, 22. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. హల్లెలూయా. చెబుదామండి. హల్లెలూయా. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఏమండి, మరి సమస్య ఏంటంటే కనిపెట్టరు, ప్రార్థన చేస్తారు కానీ కనిపెట్టుకుని ఉండే ఆ మనస్తత్వం అనేది బహుకొద్ది మందికే ఉంటుంది. కనిపెట్టడం, ప్రార్థనలో ప్రార్థనలో కనిపెట్టడం, ఓపికతో కనిపెట్టడం. మరి కొందరికి తొందరగా త్వరగా మరి కార్యాలు జరగాలి, కార్యాలు చూడాలనుకుంటారు, కార్యాలు సరిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, యెహోవా, నీ కొరకు మేము కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద నుండునుగాక. దేవుని కృప మన మీద ఉండాలి. 2 విషయాలు. ఒకటి కనిపెట్టాలి. ఏంటండి? కనిపెట్టాలంటే సహనం ఏం కావాలండి? ఓపిక, సహనం అవసరం. మీ ప్రార్థనకు జాబు వచ్చేంత వరకు మరి జాబు చూడాలంటే ఓపిక అవసరం, సహనము, తాళిమి అవసరం. కనిపెట్టండి. అయ్యా, నీ కృప మా మీద ఉండునుగాక. మరి అలా అడగాలండి. నీ కృప అయ్యా మా మీద ఉండాలి, నీ కృప మా మీద ఉండునుగాక. అందరికి ఇష్టం, కృప అంటే అందరికి ఇష్టమే. కానీ మరి కనిపెడుతూ ఉండాలి కదా, కనిపెడుతూ ఉండాలి. కృప అనేది ఉండాలి మన మీద, మన తలల మీద, మన మీద దేవుని కృప ఉండాలి. కృప లేకుండా ఏ జీవి కూడా బ్రతకలేదు. ఏమని వింటున్నారు కదండి? యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. మమ్మల్ని కటాక్షించు ప్రభువా, మా మీద కృప చూపు ప్రభువా, మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రభువుని అడుగుతూ కనిపెడుతూ ఉండాలి. మరి సహనం కూడా ఉండాలంటే ఆయన కృప మన మీద ఉండాలి. కొందరికి ఉండదు ఓపిక, సహనము. అందుకే చాలా అనర్థాలకు మరి వారు గురవుతూ ఉంటారు. మరి ఉదయకాల సమయంలో ప్రియమటి వారులారా, దేవుని కృప మీ మీద ఉండునుగాక. కనిపెడుతూ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా ప్రభు ఈరోజు సాయంత్రం కల్లా మీ జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, వాక్యమైన ప్రియులను దీవించండి నాయన. నిజమే ప్రభా, మేము కనిపెడుతున్నాం. యెహోవా, మేము కనిపెడుతూ ఉన్నాం ప్రభా. మేము మరి తొందరపడట్లేదు, గాబరపడట్లేదు ప్రభా. అయ్యా, మేము మరి కదలట్లేదు ప్రభా.
మీ కృప మా మీద ఉండునుగాక. హల్లెలూయా. అయా తండ్రి, మీ కృప మా మీద ఉంటే మేము ఓర్చుకొని ఓపికతో ప్రభా, అయ్యా మీ కటాక్షాన్ని మేము ప్రభా కోరుకుంటూ మీ కార్యాలను మేము చూడాలని మేము ప్రార్థనతో ఓపికతో మేము ఉండగలం. సహాయం చేయండి. అందరిని ఆశ్రయించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ రోజంతా మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.